హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలో కనుక వెళ్తే ఆ, ఇప్పుడు మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఆ, ఇప్పుడు ఎవరన్నా మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఉన్నారనుకోండి. ఆ బంధం అనేది ఎన్ని రోజులు వస్తుందనే చెప్తాను ఇప్పుడు నేను. ఏంటంటే ఆ, ఎప్పుడైనా సరే తోడబుట్టిన వాళ్ళు అనేవాళ్ళు కేవలం ఒక వాళ్ళ మ్యారేజ్ అయిన వరకు అంతవరకు మాత్రం ఆ బంధం ఉంటుందండి. తర్వాత పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే పెరిగే కొద్దీ అసూయ ద్వేషాలు ఇవన్నీ మనసులో చేరుతూ ఉండొచ్చు. దానివల్ల కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, అంటే మీరు కొంచెం లోలో ఉండొచ్చు, వాళ్ళు కొంచెం హైలో ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇలాంటివి కొన్ని, అంటే కొన్ని తప్పించుకోవడానికి కావచ్చు, అంటే కొన్ని బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కావచ్చు. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే ఈ తోడబుట్టిన వాళ్ళు వీళ్ళ మధ్య గ్యాప్ అనేది కంపల్సరీ వస్తుందండి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే దానికి చాలా హై లెవెల్స్ అనేవి ఉండాలి. అంటే అన్నీ మించిపోయి దాటిపోయి ప్రేమ అనేది ఉండాలన్నమాట. ఆ ప్రేమ అనేది కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అండి, ఎప్పుడైనా సరే తోడబుట్టిన వాళ్ళ తోడు అనేది ఎంతవరకు అనేది మనం గ్రహించుకోవాలి ఫస్ట్. అంటే వేరే హౌజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మ్యారేజెస్ అయిన తరువాత వాళ్ళ వాళ్ళ ప్రభావం కూడా ఉంటుందన్నమాట కంపల్సరీ. అంటే ఇప్పుడు పెరిగిన ఖర్చుల రూపేణా కూడా దానివల్ల కూడా ఎదుటి వాళ్ళని పట్టించుకోకపోవడం, అంటే పట్టించుకుంటే మనకేది ఏ ప్రాబ్లం వస్తుందో మనం ఆడ చూడాల్సి వస్తుంది అనేది ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఎవరికోళ్ళు కొంచెం స్వార్థంగా ఉండండి కంపల్సరీ, అది మాత్రం నిజం. ఎవరి లైఫ్ అనేది వాళ్ళు కొంచెం వరకు ఆలోచించుకోండి. మీ లైఫ్ ఏంది. ఇంకొక విషయం ఏంటంటే సంపాదన అనేది ఎవరి సంపాదన వాళ్ళదేనండి, ఖచ్చితంగా చెప్పగలను ఇది. ఎందుకంటే ఇప్పుడు కేవలం పేరెంట్స్ సంపాదన మాత్రమే మన హక్కు ఉంటుంది. అంతేగాని మిగతా ఎవరైనా సరే, అది ఎంత క్లోజ్గా ఉన్న సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, ఎవరైనా సరే ఖచ్చితంగా తేడాలు వస్తాయండి. ఎందుకంటే పేరెంట్స్కి అనేది ఏంటంటే పిల్లలు బాగుండాలి, అంటే పిల్లల కోసమే బ్రతుకుతారనమాట వాళ్ళు. కాబట్టి పేరెంట్స్ వాళ్ళ డబ్బులు పాపం పిల్లలకి ఇవ్వడానికి వెనుకాడరు ఇప్పుడు కూడా. కానీ ఈ అన్నదమ్ముల అక్క చెల్లెలు వీళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా కూడా మనం వాళ్ళకంటే హై లెవెల్లో ఉన్నామా తక్కువ లెవెల్లో ఉన్నామా ఇలాంటివి ఉంటాయి. కొన్ని ఫంక్షన్స్ చూస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్క చెల్లెలు పాపం ఒక ఆమె కనుక లేని ఆమె అయితే ఆమె కొంచెం తక్కువ రకం చీర కట్టుకొని వచ్చినా కూడా వీళ్ళ మిగతా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఉంటారు కదా, వీళ్ళ బిహేవియర్ చూడండి ఒకసారి ఎంత చండాలంగా ఉంటుందంటే అంత చండాలంగా ఉంటుంది. పైకి అనరు, మళ్ళీ మొహం మీద అనరు, చేసేవన్నీ చేస్తుంటారనమాట. కాబట్టి మనసులో అనుకొని ఏంది అలాంటి చీర కట్టుకొని వచ్చింది, ఒంటి మీద ఒక్క నగ కూడా లేదు, ఏముంది అంతా పని అయిపోయింది అన్నట్లు మాట్లాడుతుంటారు. కాబట్టి మీరేందంటే ఎప్పుడైనా కూడా మీ వరకు కొంచెం స్వార్థంగా ఉండండి. సంపాదన అనేది కూడా ఇప్పుడు మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ సంపాదించిన సంపాదన ఎప్పుడు మీది కాదండి. మీకు వచ్చిన ఒక్క రూపాయి మాత్రమే మీది అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదో ఇస్తారనుకునేది మాత్రం అబద్ధం అనమాట. ఎందుకంటే లోకం తీరే అలా ఉందన్నమాట. ఒకప్పుడు ఇప్పుడు ఒక్క అన్నదమ్ములు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ఎలా ఉండేదంటే పాపం చిన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసిందాక ఉండడం, వాళ్ళందరూ ఒక స్టేజ్లోకి వచ్చిన పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ కాన్పులు కానీ, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అక్క చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు చిన్న అక్క చెల్లెళ్ళకి కాన్పులు చూడడం, ఇలా వాళ్ళ ఫంక్షన్లకి ఇలా ప్రతిదీ ఏదైనా అవసరమైనప్పుడు వెళ్ళడం, ఇలా పనులు అనుకుని కూడా వెళ్తూ ఉంటారు. కానీ అవన్నీ ఇప్పుడు జనరేషన్ మీరైతే చేయొద్దండి దయచేసి. ఎందుకంటే అవన్నీ వాడుకుంటారు, తర్వాత ఏమన్నా చేశారు, ఆ టైంలో చేశారు, మీరేమన్నా సపరేట్ చేశారు లోకంలో అన్నట్లు మాట్లాడతారండి. ఇప్పుడు అందరు తెలివి మీరిపోయారనుకోండి, ఎవ్వరు చేయట్లేదు. కాబట్టి మీ సంపాదన మాత్రమే మీకు హక్కు ఉంటుందన్నమాట. వాళ్ళు సంపాదిస్తున్నారు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇవ్వరండి, అందులో డౌట్ లేదు.
మేమెందుకు ఇవ్వాలి అనే రూట్లోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనం మీ మీ యొక్క స్వార్థం కూడా మీరు కంపల్సరీ చూసుకోండి. మీ తర్వాతే వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. అది అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ. ఇంకా పేరెంట్స్ అంటారా, పేరెంట్స్ అనేది తప్పదు, పేరెంట్స్కి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు స్వార్థం లేకుండా మనకి పెడతారు కాబట్టి మనకి చేతనైనంతలో మనం పేరెంట్స్కి పెట్టచ్చు, అందులో తప్పులేదు. కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలు వచ్చేసరికి మీకంటూ ఏది లేకుండా మీరు రోడ్డు మీద పడిపోయేటట్టు మాత్రం ఏది చేయొద్దు. ఎందుకంటే రేపన్న రోజు వాళ్ళ లైఫ్లో మీరు ఎటువంటి ప్రయారిటీ అనేది కాదనమాట. ప్రయారిటీ కాకుండా పోతారు, ఒక ఆకులాగా మిమ్మల్ని తీసేస్తారు, అందులో నో డౌట్ అనమాట. లోకంలో అందరూ అలా ఉంటారని నేను చెప్పను, కానీ 100కి 1% ఉండి ఉంటారండి మంచి వాళ్ళు. మిగతా 90% ఇలానే ఉన్నారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ మీ సేవింగ్స్, మీ లైఫ్, మీరేదనేది మీరు చూసుకోండి. మీ పొజిషన్ ఏంటి, మీరు ఎలా పైకి వస్తారనేది చూసుకోండి. సాక్రిఫైస్ చేయండి, ఆ మాత్రం చేయలేరంటే చేయొద్దండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే రేపొద్దున మీరు చేసిన తర్వాత ఏం చేస్తామనే మాట వస్తుంది ఎవరైనా. కాబట్టి దయచేసి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే పేరెంట్స్కి చేస్తే చేయండి, కానీ మిగతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మిమ్మల్ని మించి మీరైతే చేయొద్దు. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.